హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ మెంతికూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా ఫ్రెష్గా ఉన్న మెంతికూర కట్టలను తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ టమాటా, పచ్చిమిర్చి పీసెస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్లో కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇలా కర్రీకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మెంతికూరను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే టమాటా పీసెస్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతికూరను కూడా వేసుకొని ఒక సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని ఒక 5 and 10 minutes బాగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోద్ది. ఈ వాటర్ అంతా పోయి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కారం పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడి వేసాక కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకుంటే బాగా ఈ కారం పొడి అంతా ఈ మెంతికూరకు పడుతుంది. మెంతికూరకు పట్టిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకోవడం వల్ల ఈ కర్రీ చేదు ఉంటుంది. మెంతికూర ఆ చేదు లేకుండా కర్రీ టేస్టీగా బాగుంటుంది చింతపండు రసం వేసుకోవడం వల్ల. ఇదేంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే మెంతి పొడి కానీ మెంతులు కానీ డైరెక్ట్గా తినాలంటే ఇష్టపడరు కదా. ఇలా ఈ మెంతికూరను చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఈ చలికాలంలో చేసుకొని తింటే హెల్త్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.